ఆవులకు అయ్యే పిడుదలు ఆవులతో పాటు కుక్కలకు, కోళ్లకు, మనుషులకు కూడా ఖచ్చితంగా అంటుకుంటాయి. అవి సేమ్ మనుషులకు జలగలు ఎలానో వాటికి అవ్వాలన్నమాట. రక్తం పీల్చుకుంటూ ఉంటాయి. ఈ మ్యాక్సిమం ప్రతి ఒక్క జంతువుకు, మేకలు, మన ఇంట్లో పెరిగే ప్రతి ఒక్క జంతువుకు అతుక్కుంటాయి. కోళ్ళ మీద ఎలా ఉంటుందంటే ఇది పుంజు, దీని మీద పిడుదలు ఉన్నాయి. నల్లగా పడుతుంది చూసారా, ఇవన్నీ పిడుదలే. వీటిలో కూడా సేమ్ రక్తం పీల్చుకుంటూ ఉంటాయి. వీటిలో నుంచి ఇలానే చెవులలో, కోళ్ళకు కూడా చెవులలో, వీటి ముక్కులో వెళ్ళిపోయి వీటిని రక్తం మొత్తం పీల్చుకొని వీటికి ఆహారం తినేయకుండా చేస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. వీటి వల్ల వీటి రక్తం తగ్గిపోయి బరువు తగ్గిపోవడము, మీద సరిగ్గా తినకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. పేర్ల మందు సైపర్మెథ్రిన్ 1% ఏమో ఉంటుంది అందులో కెమికల్, అది మాత్రమే వాడాలి. అదే సైపర్మెథ్రిన్ పత్తి గొట్ట కూడా ఉంటుంది, అది కొట్టకూడదు. అందులో కెమికల్ అంటే మందు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల వీటి చర్మం ఖరాబ్ అయిపోయి వీటికి చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అవి వాడకూడదు. ఓన్లీ కోర్లకు సంబంధించి మాత్రమే వాడాలి. కోడి పేర్లకు మందు కొట్టే దీనికి వాడాలి. అది కొంచెం దాంట్లోనే కొంచెం డోస్ పెంచేసి కొట్టేసి సరిపోయింది. అంటే 10 కోళ్ళకు కొట్టే మందు అదే కోడి పేర్ల మందు 5 కోళ్ళకు 6 కోళ్ళ మందు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎట్లుందో, కోడి బరువు తగ్గిపోతూ ఉంది. సో అని పిడుదలే అనమాట. ఇవి మనుషులకు కూడా అతుక్కుంటే, మనుషుల ప్రైవేట్ పార్ట్లు కూడా అతుక్కుంటాయి. వీటిని చూసుకోకుండా పట్టుకున్నట్లయితే ఇదైతే చాలా ప్రమాదకరమైంది. ఇలా చూడవచ్చు. ఎక్కడైతే కట్టు గోర్లో ఉందో కట్టు గోర్ల సందులో ఎత్తుకుంటాను. చిన్నపిల్లలు కోళ్ళ దగ్గర పోయి చాలామంది పట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇవి అర్థం కాదనమాట. ఇలా తీసినా కానీ ఇలా చిన్న బుడ్డ ఉంది కదా పక్కన ఇంకొకటి, వీటి మూమెంట్స్ ఎలా ఉంది చూడండి. ఈ ఎత్తుకిన వీటి ముందు ఉండేది నల్లగా పడుతుంది చిన్నది, ఇక్కడ నుంచి రక్తం మిల్లడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మరి చిన్నవి ఉండేవి కళ్ళకి అవ్వడం అనమాట. సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చిన్నది. ఇది గోర్ల సందులో పోయినట్టయితే మనకు అసలు అవ్వడం కూడా అవ్వకూడదు. సో ఇది అండ్ వీటికి కోడి పేర్ల మందు వాడుకోవడము అండ్ కోళ్ళు రోజు ఒకటే చోట కలపకపోవడము, వేరే చోట కలపడం అంటే చేస్తూ ఉండాలి. అండ్ మరీ పెద్దగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పీకేయాలి. అది ఓన్లీ ముఖం మీదనే కాదు, బాడీ పార్ట్లు ఎక్కడైనా ఉండవచ్చు. సో నాకు ఇప్పుడు నేను ముఖం మీద పడదా కూడా చెప్తున్నా. బాడీ పార్ట్లు ఎక్కడైనా వీటి ఎంట్రుకల కింద పెద్ద కూడా ఉండవచ్చు. పిడుదలు అనేవి బ్రౌన్ కలర్లో అంటే సేమ్ మనిషి చర్మం కలర్లో కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇవి ఎగిరిపోతూ ఉంటాయి. సేమ్ దోమలు అయితే ఎగిరిపోతూ ఉంటాయి. అలా ఎగిరిపోయి మన నుంచి వేరే వాళ్ళకి, వీటి కోళ్ళ నుంచి మనకి అట్లా ఎగిరిపోయి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. స్కిన్ కలర్ ఉండడం వల్ల మంచి ప్రైవేట్ పార్ట్ దగ్గర నతుక్కున్నట్లయితే మనకు సరిగా అవపడదు. దీని దురద రావడం, ఒక్కొక్క పార్ట్స్ ఎక్కడ పట్టుకుని అక్కడ సలసం ఉండడం జరుగుతూ ఉంటాయి.